హే గాయ్స్, తెలంగాణ స్పెషల్ బిళ్ళల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా ఒక కప్ శనగపిండి తీసుకోండి. అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలానే ఒక టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, అండ్ అలానే కొంచెం ధనియా పొడి, అండ్ అలానే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని అండ్ అలానే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేస్తానండి చూసుకోకుండా, అందుకని చెప్పి కొంచెం శనగపిండిని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా చేతికి అంటుకుపోతుంది కదా, సో అలాంటప్పుడు మనం ఆయిల్ యూస్ చేయాలి. ఆయిల్ యూస్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నామంటే చేతి నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక కడాయిలో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నానండి. అండ్ అలానే కొంచెం సాల్ట్, పసుపు, అండ్ అలానే ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే నేను 250 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఇలా రసం మొత్తం ఇందులో వేసుకోవాలి. పులుసు కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాము. అండ్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అండ్ అలానే ఒక టీ స్పూన్ మెంతు పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా గ్రేవీని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 1/2 కప్ వేస్తున్నానండి వాటర్. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీన్ని బాగా ఉడికించాలి. ఈలోపు బిళ్ళలు చేసుకుందామండి. ఇది ఎలా అంటే ఫస్ట్ అయితే హ్యాండ్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న శనగపిండిని ఇలా తీసుకొని చేతి మీద ఒత్తుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేసుకుంటే బాగా వచ్చేస్తాయి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని మీకు ఎన్ని బిళ్ళలు అయితే కావాలో అన్ని ఇలా చేసుకొని ఇలా కంప్లీట్గా పరుచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అయితే ఫస్ట్ టైం తిన్న తర్వాత దీనికి ఫ్యాన్ అయిపోయాను అనమాట, అంత బాగుంది. ఇది చాలా వరకు రంగారెడ్డిలో చేస్తారట. ఇలా గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోవాలన్నమాట, అలా అయితేనే విరిగిపోకుండా ఉంటాయి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పిల్లల పులుసు రెడీ. థ్యాంక్ యూ.